ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో నర్మద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి. సాగర్ నర్మద వాళ్ళ నాన్నతో గవర్నమెంట్ జాబ్ సాధిస్తా అని మీకు మాటిస్తున్నానని నర్మద వాళ్ళ నాన్నకి మాటిస్తాడు సాగర్. దాని గురించి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సాగర్ నర్మద దగ్గరికి వచ్చి సాగర్ ఇలా అంటాడు, నర్మద, ఇంకా మీ నాన్న బాధలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. బాధపడకు అని చెప్పడం తేలికే, కానీ ఆ బాధని భరించడం తేలిక కాదు. కానీ మరోసారి మీ నాన్నకి ఆ పరిస్థితి రాకుండా, నీకు ఇలా బాధపడే పరిస్థితి రాకుండా నేను గవర్నమెంట్ జాబ్ సాధించి తీరుతా అని మాటిచ్చాను కదా, నువ్వు ఇంక ఈ బాధలో నుంచి బయటికి రా నర్మద అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద, నా బాధ మా నాన్నకి అలా జరిగినందుకు మాత్రమే కాదు సాగర్, నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తా అని మా నాన్నకి మాటిచ్చావు, ఇచ్చిన దాని గురించి కూడా సాగర్ అని నర్మద అంటుంది. సాగర్ అంటాడు, అదేంటి నర్మద అలా అంటావు? మీ నాన్న బాధపడడానికి, నలుగురిలో అవమానపడడానికి, కన్న కూతుర్ని దూరం పెట్టడానికి అన్నిటికీ నేను రైస్ మిల్లో పనిచేయడమేగా కారణం. మరి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే మీ నాన్న సంతోషపడతారు, నిన్ను ఇంటికి పిలుస్తారు, మీ కుటుంబంలో అందరికీ నీతో సహా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏ కదా. పైగా నువ్వే చాలాసార్లు గవర్నమెంట్ జాబ్ సాధించమని చెప్పావు. మరి మీ నాన్నకి మాట ఇవ్వడం బాధ కలిగించే విషయం అంటావేంటి? అప్పుడు నర్మద అంటది, ఎందుకంటే నీ ఆలోచన, నీ మెంటాలిటీ ఏవి స్థిరంగా ఉండవు. నీ ఆలోచన ఎప్పుడు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ సాధించడం చాలా కష్టం సాగర్, కానీ నువ్వు మా నాన్నకి ఇచ్చిన మాట తప్పితే ఆయన బాధపడరా? మరోసారి ఆయనకు అలా అవ్వకుండా ఉంటుందా చెప్పు? అప్పుడు సాగర్, లేదు నర్మద, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించి తీరుతా. అప్పుడు నర్మద అంటది, ఆ రోజు మా నాన్న వాళ్ళ ఇంటికి బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మా నాన్న నన్ను బాధ పెట్టాడని ఆవేశంలో గవర్నమెంట్ జాబ్ సాధించి తీరుతా అని మాటిచ్చావు. 2 రోజులు బాగానే చదివావు, కానీ ప్రేమ విషయం ఇంట్లో చిన్న గొడవ జరగగానే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. మీ నాన్నకి నచ్చినట్టు రైస్ మిల్లో పని చేసుకుంటా అన్నావు, పుస్తకాలను విసిరి కొట్టావు. మరి భవిష్యత్తులో మళ్ళీ ఇలాగే గొడవ జరిగితే నువ్వు ఇలాగే పుస్తకాలు విసిరి కొట్టకుండా ఉంటావా చెప్పు? నువ్వు ఒక గోడ మీద పిల్లిలా ఉంటావు సాగర్, ఎప్పుడు ఎలా మారుతావో నీ మెంటాలిటీతో చాలా ప్రమాదం. అందుకే ఇలాంటి ఎమోషనల్ విషయాల్లో తొందరపట్టి మాట ఇవ్వడం అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే సంకేతం సాగర్. నర్మద, ఈ లోకంలో ఎవరికైనా సరే కన్నవాళ్ళ కంటే ఏదీ ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అలాంటి కన్నవాళ్ళని నా కోసం వదిలేసి వచ్చి నా కోసం చాలా పెద్ద త్యాగం చేశావు. నా మీద అంత ప్రేమ ఉన్న నీకు నీ కన్నవాళ్ళని దగ్గర చేయకపోతే అంతకంటే పాపం మరొకటి ఉండదు అని సాగర్ అంటాడు. సాగర్ ఇలా కూడా అంటాడు, పైగా మంచి భర్తలా కాదు, స్వార్థపరుడిలా మిగిలిపోతా. సాగర్, నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే నువ్వు రైస్ మిల్ నుండి పూర్తిగా బయటకు వచ్చేయాలి అని నర్మద అంటది. మీ నాన్న చేతిలో నుండి నీ చేతులు పూర్తిగా బయటికి తీసుకురావాలి. అదంతా ఈజీ కాదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నర్మద, నేను మా నాన్నని ఏం మోసం చెయ్యట్లేదు కదా అని సాగర్ అంటాడు. నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి కన్నీటిని దూరం చేయాలనుకుంటున్నాను. ఆడపిల్లని కన్నవాళ్ళని కడుపుకోతని దూరం చేస్తాను. వాళ్ళని వల్లి దొంగచాటుగా వింటుంది, కానీ వల్లికి సరిగ్గా వినిపించదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని. అప్పుడు సాగర్ ఇలా అంటాడు, ఒక నిర్ణయం, ఒక యుద్ధం అందరికీ మంచి చెయ్యదు నర్మద, ఎవరికో ఒక్కరికే ఎంతో కొంత బాధ కలిగిస్తుంది. ఇది కూడా అంతే నర్మద, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతా అని సాగర్ నర్మదతో అంటాడు. మీ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, నిన్ను మీ పుట్టింటికి దగ్గర చేస్తా, మన ప్రేమ మీద ఒట్టు పెట్టి మరీ మాటిస్తున్నాను, నన్ను నమ్ము అని సాగర్ నర్మదతో అంటే నర్మద కొంచెం సంతోషంగా ఉంటుంది. అప్పుడు దూరం నుంచి వల్లి చూస్తూ వల్లి అనుకుంటుంది, వీళ్ళిద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాటరే అయి ఉంటుంది. అదేదో పసిగట్టి మనం తెలుసుకుంటే నర్మదని కుక్కిన పేనులా పూసపెట్టొచ్చు అని వల్లి అనుకుంటుంది. ఆ తర్వాత చందు మనసులో అనుకుంటాడు, సేటు అడిగిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 1,00,000 అయినవి, ఇంకో 1,00,000 తమ్ముడు ఇస్తా అన్నాడు కదా,
చిన్నోడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఒకవేళ అవ్వకపోతే అని ఆలోచిస్తూ ఉంటాడు చందు. అంతలోపు బా బా అనుకుంటూ వల్లి చందు దగ్గరికి వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టాను, భోజనం చేద్దాం రా అంటది. నాకొద్దు, నువ్వు వెళ్ళి తిను అంటాడు. అయ్యో బాబాయ్, అదేంటి అలా అంటావు? నువ్వు ఎప్పుడెప్పుడు తింటావా, ఎప్పుడెప్పుడు కలిసి భోజనం చేద్దామా అని నేను ఇంత టైం నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మరి నన్ను ఒక్కదాన్నే వెళ్ళి తినమంటావేంటి బా అని వల్లి అంటుంది. అప్పుడు చందు అంటాడు, నువ్వు ఆకలిస్తే నువ్వు తినుపో, నా కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయ్య బాబోయ్ బాబాయ్, అదేంటి బా ఒక్కసారి అలా దారుణంగా మాట్లాడేసావేంటి అని వల్లి అంటుంది. నేను భార్యగా మీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? మీరు ఎంత లేటుగా వచ్చినా సరే మనమిద్దరం కలిసే కదా భోజనం చేస్తాము. మరి ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి బా అని వల్లి అంటుంది. అప్పుడు చందు అంటాడు, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు కదా అని అంటాడు. కొత్తగా మారిపోయావు కదా మొత్తం అని చందు అంటాడు. అయ్య బాబోయ్ నేను మారిపోవడం ఏంటి బా, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఎందుకు బా అమాయకురాల మీద నిందలేసి అలా బాధ పెడుతూ ఉంటావు? ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు ఇప్పుడు ఒకేలా ఎప్పుడున్నావు? ఆస్తులు ఎప్పుడో వారం 10 రోజుల క్రితమే పోయాయని మీ వాళ్ళు వచ్చి చెప్పారు. మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పేంతవరకు నువ్వు నాకు ఆ విషయం చెప్పావా? చెప్పావా అని చందు గట్టిగా అడుగుతాడు. అదే బా నాకు కూడా అప్పుడే తెలిసింది అని వల్లి అంటుంది. నీకు తెలియదంటే నేను నమ్మను అని చందు అంటాడు.